మన టైం స్టార్ట్ అయింది. రైట్ టైం చూసి అల్టిమేట్ స్కెచ్ చేస్తాను. వీడు నా కొడుకు, నాకు మాత్రమే కొడుకు, నాకు మాత్రమే వీడిపై హక్కు అధికారాలున్నాయి. ఆయన మీద మీ చెల్లెలకి అన్ని హక్కులు ఉన్నాయి, అలాగే వీడి మీద నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. వీడెక్కడ ఎలా ఉండాలో, ఎవరి దగ్గరికి వెళ్లాలో వెళ్ళకూడదో అన్ని నిర్ణయించేది నేనే. సార్, ఏదో సొసైటీ నుంచి మిమ్మల్ని కలవడానికి 2 మనుషులు వచ్చారండి. రమ్మని చెప్పు. కుబేరమూర్తి, కొంచెం అతి వినయం తగ్గించు. ఇది కొంచెం ఎక్కువయింది. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి. మేం పూర్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి వస్తున్నాం. మా సంస్థ గురించి మీరు వినే ఉంటారు. పేద విద్యార్థుల కోసం మా సంస్థ చాలా పనులు చేస్తుంది. వాటి నిమిత్తం విరాళాలు సేకరిస్తున్నాం. తీసుకోండి. మీరు ఆల్రెడీ ఈ స్కూల్ పెట్టి పేద పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు. అలాగే మా సంస్థకు కూడా. అయ్యో, ఈశ్వర్ గారిని మీరు అడగాల. అసలు కుబేరమూర్తి, కొంచెం ఎక్కువైనట్లు అనిపించట్లా? అవునండి, అనిపించింది. ఎలా? తప్పకుండా చేద్దాం. కుబేరమూర్తి, నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి నా చెక్ బుక్ తీసుకురా. అలాగే తమ్ముడు. సార్, చెక్ బుక్ లేకుంటే తర్వాత వస్తాం సార్. అయ్యో, ఇల్లు పక్కనేనండి. వెళ్ళు. ఆ, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. బావా, ఆ? ఇదిగో. వస్తానమ్మా. జాబ్ ఎలా ఉంది బావా? నీ మంచి మనసంత మంచిగా ఉందమ్మా. పొగిడితే అతిశయోక్తి అనుకుంటారని, దండం పెడితే ఆయుక్షీణమని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నానమ్మా. కానీ నా మౌనం వెనుక కొండంత కృతజ్ఞత ఉంది. అది నాకు నేనుగా నేరుగా చూపించను. మీ అక్క కళ్ళలో సంతోషం చూస్తున్నప్పుడు నీకే అర్థమవుతుంది. వెళ్ళొస్తానమ్మా. అప్పుడప్పుడు వస్తుంది బావా. అయ్యో, గుళ్ళో పని దొరికాక గుడికి రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. ఏంటి? నువ్వేంటిక్కడ? ఈ అవతారం ఏంటి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇంట్లోకి? చెప్తే షాక్ అవుతావు. ఎవరు? ఈశ్వర్ గారు. ఇక నుంచి రోజూ ఈ ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. ఈశ్వర్ స్కూల్లో ప్యూన్ గా చేరావా? కరెక్ట్. వీరు ఉద్యోగమే దొరకలేదా నీకో? వేరే ఏ ఉద్యోగంలో చేరినా జాబ్ సాటిస్ఫాక్షనో జేబు సాటిస్ఫాక్షనో ఏదో ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఉంటాయి. ఎలా అనుకుంటున్నారా? ఈశ్వర్ గారి దగ్గర ప్యూన్గా పనిచేసినందుకు ఆయన జీతం ఇస్తాడు, అశోక్ గారి దగ్గర గూఢాచారిగా పనిచేసినందుకు కమిషన్ ఇస్తాడు. అలా అన్నమాట. ఓ, నువ్వు మా మనిషిగా చేరావా? మరి లేకపోతే కుబేరుల్లా బతికినోణ్ణి వీళ్ల దగ్గర ప్యూన్గా పనిచేస్తాననుకున్నావా? యూఆర్ గ్రేట్. నీకు చాలా తెలివుంది. ఉండాలండి, తెగించకపోతే తలరాత మారేట్టు లేదు. నేను ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇలాగే సహకరిస్తూ ఉండు. అలాగేనండి. అమ్మో, ఇప్పటికే ఆలస్యమైంది. వస్తానండి. పర్లేదే, డ్యూటీ బాగానే చేస్తున్నావు. ఏమండోయ్, డ్యూటీ అంటే ప్రాణం ఇస్తానండి. అప్పుడప్పుడు ప్రాణం తీసే డ్యూటీ కూడా చేస్తానండోయ్. వస్తానండి.
ఈశ్వర్ గారు చెక్కు బుక్కు తెమ్మంటేను వచ్చా. నువ్వు మామూలుడివి కాదు కుబేరమూర్తి, నాకన్నా తెలివైన వాడివి. అక్క, ఈ బాబు నీకే. ఊరుకోరా నాన్న, ఊరుకో. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో నాన్న. ఊరుకోమ్మా, ఏడవకమ్మా. మరి నీకోసమే నేను బొమ్మలు తీసుకొస్తానే, కొత్త కొత్త బొమ్మలు తీసుకొస్తాను. ఏడవకమ్మా, ఏడవకరా, నా బంగారం కదా. ఏడవకు నాన్న. ఊరుకోరా నాన్న, ఊరుకో. ఏడవకన్నా, నా బంగారం కదా. ఏడవకరా, కన్ను కదా, నా బంగారం కదా. ఏడవకరా, ఏడవకమ్మా. ఏడవకరా, కన్ను కదా, నా బంగారం కదా. ఏడవకమ్మా. చూ 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 చూ. ఏడవకు నాన్న, ఊరుకోమ్మా. ఏడవకురా. అయ్యో, ఏడవకన్నా. ఊరుకోరా నాన్న, ఊరుకో ఊరుకో. ఎందుకురా ఏడుస్తున్నావు? అయ్యో, ఎలా ఆపను? ఆపరా బాబు. ఊరుకోరా నాన్న. ఊరుకో, ఏడోకమ్మా, ఏడోకు. వద్దురా కన్నా, ఏడోకు. ఊరుకో, ఏడోకమ్మా, ఏడోకు. ఏడోకు, ఏడోకు, ఏడోకు. ఏడోకురా. అయ్యో, ఏడోకమ్మా, నా బంగారం కదా, నా కొండ కదా. ఏడోకమ్మా, ఏడోకురా. ఏడోకురా, ఏడోకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నీకేం తక్కువైంది? నన్ను బొమ్మలున్నాయి, ఆడుకోవచ్చు కదా. ఇంకా ఏం కావాలి నీకు? అబ్బా, సరే సరే, ఊరుకో ఊరుకో. తిట్లేదు తిట్లేదు, నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు. ఊరుకో నాన్న. ఏడుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు. రుద్ర ఏడుస్తున్నాడే. ఊరుకో నాన్న, ఊరుకోమ్మా, ఏడవకురా. ఏడవకమ్మా, ఏడవకు. ఏడోకు, ఏడోకు, ఏడోకు.
ఏడోకురా. ఊరుకో నాన్న. నేను బొమ్మలు తీసుకొస్తానే. ఇంకేం కావాలి నాన్న? అనసూయ, వాడికి ఏం కావాలని వాడిని అడుగుతున్నావా? వాడు సమాధానం చెప్పలేడనేగా నీ ధీమా? వాడు ఏమడిగినా ఇచ్చేదానిలా ఏం కావాలని అడిగేవే? కన్నతల్లిని చూసి వాడు ఏడుస్తుంటే ఆ తల్లికి ఎందుకు ఇవ్వలేదు వీణ్ణి? నీకు నువ్వే తల్లివని చెప్పుకుంటే సరిపోదు. ఆ బిడ్డకి ఏం కావాలో చూసుకోవాలి. ఆ బిడ్డ మనసుని అర్థం చేసుకోవాలి. వాడు ఎంతోసేపటి నుంచి ఏడుస్తున్నాడు. వాడు నువ్వు ఊరుకోబెట్టగలిగావా? లేదు. కన్నబిడ్డ ఏడుపు చూసి కన్నతల్లి పేగు తల్లడిల్లి పరిగెట్టుకొచ్చింది. నువ్వు బిడ్డనిస్తే ఓదార్దామన్న ఆశతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నదాన్ని చూసి కూడా బుద్ధి లేకుండా ఎలా వెళ్ళిపోయావు రూమ్లోకి? పిల్లాడి ఏడుపు తల్లి బాధ తమాషాగా ఉందా నీకు? వాడు కావాలని గొడవ చేయటం లేదు. వాడికి ఏం కావాలో అది తెలుసుకో ముందు. అంతేగాని పసిబిడ్డ ప్రాణాలతో చెలగాటాలాడు. ఊరుకున్నాను. ఏడుపు. ఏడుపురా. అమ్మంటే బిడ్డను కనేదే కాదు, అమ్మంటే బిడ్డను అర్థం చేసుకొని తనకి కావలసినవి సమకూర్చేదే అమ్మ. బిడ్డను కనే వరాన్ని దేవుడు నీ నుంచి లాగేసుకున్నాడు. బిడ్డను అర్థం చేసుకునే మనసుని నీకు నువ్వే నాశనం చేసుకోకు. నీలో ఆ మనసు మిగిలుంటేనే ఆ బిడ్డ నీకు దగ్గరవుతాడు. అర్థం చేసుకో. నిన్న ఈశ్వర్ గారింటికి కూడా వెళ్ళానండి. కంగ్రాట్స్ అయ్యా. ఓన్లీ ఉత్తి షేక్ హ్యాండేనా? నేను అడిగింది ఉత్తి షేక్ హ్యాండ్ గా సార్, హ్యాండ్లో ఏదైనా కొంచెం పెట్టమని. ఏమండే, అక్కడ ఈశ్వర్ గారు కూడా ఏ అడ్వాన్స్ ఇవ్వలేదండి. అరే పరిస్థితినేవయ్యా. ఓ ఏం చెయ్యాలండి? అది నేనే చెప్పాలా? ఇటుగో. థ్యాంక్ యూ సార్.
మ్మ్. ఆ కుబేరుణ్ణి డబ్బుల కోసం పూజించాలి, ఈ కుబేరుణ్ణి డబ్బుతో కొనాలండి. ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యని సంబరపడిపోకు. ఆల్రెడీ ఆ ఇంట్లో వరుదిని ఉంది, కానీ తన వల్ల ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయే తప్ప ఏ ఇన్సిడెంట్ క్రియేట్ చేయట్లేదు. ఆడలేడీస్ కదండి, వాళ్ళ నుంచి అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే నీ ఎంట్రీ ఉపయోగపడుతుందని చెప్పింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్కౌట్ చేయి. ఏమండి, నేను ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేశానండి? ఇంకా షార్ప్ అవుతావని నా ఆశయ్యా. థ్యాంక్స్ అండి. మేడం గారు ఎలా ఉన్నారండి? ఏ మేడం? అదే సార్, మీ ఆవిడ మేడం గారు. ఏమండి, మిమ్మల్ని ఇంకా బెదిరిస్తున్నారా? ఆ, కొండంత కందగడ్డ కూడా కర్రంత కత్తిపేటకి లోకువే సార్. పులిలాంటి మిమ్మల్ని మీ ఆవిడ గారు నిజంగా పిచ్చెక్కించేస్తున్నారు సార్. సార్, మీరేం పెద్దగా ఫీల్ అవ్వకండి సార్. బయట పెద్ద పెద్ద విలన్లుగా చలామణి అయ్యేవాళ్ళు కూడాను ఇంట్లో కామెడీ చేస్తుంటారు. ఇది సహజం. అది వాళ్ళకి సహజమే, కానీ నాకు అసహనం. ఆ, ఒక విషయం చెప్పనండి, పెళ్ళాలను కంట్రోల్ చేయటం అంత ఈజీ కాదండి. అబ్బో, అదో పెద్ద ఆర్టు. అంటే మీరు చేస్తారు, మీరు అనుకుంటే మీకు పెద్ద విషయం కాదనుకోండి, చేస్తారు. నాకు తెలిసింది ఒకటే ఆర్ట్, నాకు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకోవడం. అది పెళ్ళామైనా సరే, శత్రువు అయినా సరే. అంటే మేడం గారిని రేపటి సూర్యోదయం కళ్యాణికి సూర్యాస్తమయం. ఖర్చీఫ్ మర్చిపోయాను, తీసుకురా. ఈశ్వర్, బయటకు వెళ్తున్నావా? అవునమ్మా. ఒక్క నిమిషం అలా కూర్చుని వెళ్ళు. సీను, సీను, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసురా. అమ్మా, జలుబు చేస్తున్నానమ్మా, అదేం అపశకునం కాదు. ఎలా తుమ్మినా వెళ్ళేటప్పుడు తుమ్మడం మంచిది కాదురా. కాసేపు కూర్చుని మంచినీళ్ళు తాగి వెళ్ళు. ఊరుకోమ్మా, నువ్వు నీ చాదస్తాం. ఇదిగోండి. థ్యాంక్స్ గౌతమ్, స్కూల్కి వెళ్ళొస్తాను. వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ కళ్యాణి డెఫినెట్ గా చూస్తుంది, డౌటే లేదు. చావు కేకలు మొదలయ్యాయి. ఇక కొద్ది క్షణాల్లో కళ్యాణి చాప్టర్ క్లోజ్.